నంద్యాల శ్రీనివాస సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చాకలి జంబులయ్య 41 సంవత్సరాలుగా గుర్తించారు. గత 15 ఏళ్లుగా మానసిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్టు, ఇటీవల కుమార్తె మృతి అనంతరం అతని మానసిక పరిస్థితి మరింత దిగజారినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ఎలాంటి రాజకీయ కోణం లేదని, మానసిక ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. తీసుకొస్తే విచారిస్తే వానికి మానసికంగా బాగా 15 సంవత్సరాల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. 15 సంవత్సరాల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. లాస్ట్ ఈ ఇయర్ 3వ నెలలో వాళ్ళ కూతురు కూడా చనిపోయింది. మానసికంగా ఆరోగ్యం బాగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తా అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. 3 ఎగ్జామ్స్ రాస్తే చనిపోయింది. అకేషన్ అమ్మాయి వచ్చాను. అది 9వ నెల డాక్టర్ ఏదో పొరపాటు రాశాడు. అది కూడా నేను 26/9/2025 అయితే 26 రాశాను డాక్టర్. ఇతను మొత్తం నాగిరెడ్డి దగ్గర కర్నూలులోనే ఇక్కడ 15 ఏళ్ళ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. పొరపాటు ఏదో డాక్టర్ రాసింది అంటే ఇలా కూతురు కూడా మానసికంగానే చనిపోయింది సార్. ఆరోగ్యం బాగలేక చనిపోయింది. ఇతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడంటే ఈ అమ్మాయి వాళ్ళ పెద్ద అమ్మాయి చనిపోయిన అబ్బాయి వచ్చేసి 2, అమ్మాయి చనిపోయిన అమ్మాయి 3. ఫస్ట్ అమ్మాయి కూడా కొంచెం ఏదో వైఫ్తో రిలేషన్స్ అయ్యారు. సెకండ్ వచ్చి ఫస్ట్ అమ్మాయి ఏదో లవ్ ఏదో ఉంది, అదే తీసుకుని 2వ పాప చనిపోయింది. ఒక్కొక్కరు బీటెక్ చేస్తున్నారు, ఆర్జీఎంలో చేస్తున్నారు. దీనందరికీ అలా భార్య వచ్చేసి రాజుపాలెం మండలం, కడప జిల్లా. దీనందరికీ కారణము కడదోళ్ళు అని చెప్పేసి ఆ విగ్రహాన్ని పగలకూడడానికి రీజన్ ఏంటంటే ఇది వాళ్ళు చెప్పే వస్తాను, తన అక్యూజ్ చెప్పే వస్తాను. అంతేగాని దీంతో ఎటువంటి ఇది లేదు. మరోవరు చేసే వర్గం ఎవరన్నా కానీ మనకేమి విగ్రహాన్ని పగలకూడడం నేరం కాబట్టి నాకు కంప్లైంట్ ఇస్తే మేము చట్ట ప్రకారం చర్య తీసుకున్నాం. ఇమీడియట్గా యాక్షన్ మా కస్టడీలో ఉన్నాడు. మేము అతని మీద చట్ట ప్రకారం చర్య తీసుకున్నాం సార్. మీరు రిప్రజెంటేషన్ ఇస్తే ఇమీడియట్గా నేను కంప్లైంట్ ఇవ్వడం అయితే డెఫినెట్గా ఉంటుంది. సడన్గా వచ్చి నేను కంప్లైంట్ కూడా రాసుకొని రాలేదు. ఇప్పుడు ఎవరన్నా కానీ సార్ ఏ స్టాచ్యూ ఉన్నా కానీ ఎస్ఆర్సీగడ్ అనుకోండి, ఏ రామారావు అనుకోండి, ఇంకో స్టాచ్యూ అంబేద్కర్ అనుకోండి, మహాత్మా గాంధీ ఏ స్టాచ్యూ అన్నా మహానాయకుడిని అర్పిస్తారు. మహానాయకుల స్టాచ్యూస్ ఏ పనైనా సరే ఎవరైనా సరే ఏ విగ్రహం పాల్గొన కూడా చట్టప్రకారం గట్టిగానే చర్య తీసుకుంటాం. రిప్రజెంటేషన్ కేసు కట్టిస్తాను. తర్వాత నేను వినడం ఏమంటే సార్, అతను ఒక బ్రాండ్ షాప్లో నిన్న రాత్రి దాని గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయండి, మీకు రిక్వెస్ట్ చేస్తాను. నిన్న రాత్రి ఏదో వాళ్ళు ఏదో అరుచుకొని నువ్వు మొబైల్ పెట్టి నువ్వు వైఎస్ఆర్ స్టాచ్యూ తేడా అది ఇది చెప్పేసి వాళ్ళు ఏదో ఛాలెంజ్ చేయడం. ఈరోజు మార్నింగ్ ఏమంటే సార్, వైన్ షాప్ ఉన్న పేరు నాకు ఆ బార్లో మార్నింగ్ ఈ టైంలో బ్రాండ్ షాప్ ఓపెన్ కావడం అనేది ఎంత ఉంది. వాడు తాగి అక్కడికి వచ్చి మళ్ళా తల తీసుకొని బ్రాండ్ షాప్ కాడికే పోవాలని లేదు. అతని యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ 8:30 రీడింగ్ తీశాను సార్. ఇతను 0 అన్నమాట. రాత్రి జరిగింది. యాక్చువల్గా ఇతను డ్రంక్ కార్డు నిన్న మందు తాగలే. మందు తాగకపోవడంతో అతను సైకలాజికల్గా ఇంకా పూర్తి పిక్స్లోకి వెళ్ళిపోయాడు. తాగినాడేమో అని చెప్పేసి మనం ఇమ్మీడియట్గా డ్రంక్ టెస్ట్ కూడా చేస్తే 0 లేదు, తాగలేదు. అలగొట్టిన తర్వాత మన వస్తున్నాడు. నాకు మా అమీర్ కానిస్టేబుల్ ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ 100 కాల్ వస్తానే 5 నిమిషాల్లోనే తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేశారు. లేదు లేదు అదే దాన్ని పెట్టి క్షుణ్ణంగా విచారిస్తాం. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. అది అందులో పెద్ద బాధాకరమైన విషయం ఏమిటి సార్, అంతకంటే ఇంపార్టెంట్ సెంటర్లో నంద్యాలలో లేదు. ఆ సెంటర్లో
ఈ రకంగా జరిగే పోలీసు వాళ్ళు ఎవరు లేకుండా ఉండడం అనేది కూడా పెయిన్ఫుల్. మనము 5 నిమిషాల్లోనే మనము అది జరిగిన 5 నిమిషాలు వీడియోస్ అయితే వచ్చినాయి, మీ దగ్గర కూడా వీడియోస్ వచ్చినాయి. వీడియో రాయి తీసుకొని ఫాలో అవుతున్నాడు, కింద నుంచి వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తుందంటే 10-15 నిమిషాలు అతను పైన కూర్చొని నిలబడ్డాడు. అంతసేపు మన పోలీసులు ఎందుకంటే ఒక్కడే చెప్పు పునా చేసే బ్యాచ్ బ్యాచ్ అతను టీడీపీలో ఉండే దాంతో ఎవరైనా సరే ఏం పడినా ఇప్పుడు మా బ్యాచ్ పోయి ఎన్టీఆర్ విగ్రహం పగలగొడితే న్యాయం కాదు, మా వాళ్ళు పోయి ఇంకో పగలగొడితే న్యాయం కాదు, తప్పు కదా. ఏ విగ్రహాన్ని కూడా జాతీయ నాయకులు వాళ్ళ విగ్రహాలకు ఏదో వాళ్ళకి అన్ని రకాలుగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది చేయడం తప్పు. అది ఏ పార్టీ వాడాలి? ఎవరన్నా వైసీపీలో ఉన్నాడని చెప్తున్నారు, కొంతమంది టీడీపీలో ఉన్నాడని 24 నుంచి టీడీపీలో ఉన్నాడని చెప్తున్నారు. అదంతా ఇమ్మీడియట్, అదంతా అనవసరం. చర్యలు తీసుకోవాలి. అతను మెంటల్గా ఏమున్నాడు ఏం కదా అదంతా జాగ్రత్తగా చేసి అతని బ్యాక్ సైడ్ అతను ఎవరన్నా ప్రోత్సాహం తర్వాత అతని బ్యాక్ సైడ్ ఎవరన్నా ఉన్నారు, అతని మెంటల్ అతన్ని యూజ్ చేసుకోవడానికి ఈరోజు ఉదయము 31/5/2026 తేదీన ఉదయం సుమారు 6:30 గంటలకి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొట్టి తల తీసుకుని పోతున్నాడని చెప్పేసి మాకు 6:45కి 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము 6:50కి 6:50 ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు నంద్యాల పట్టణము బయటపేట ఏరియాకి చెందినటువంటి చాగలి జంబులయ్య, వయసు 45 సంవత్సరాలు, తండ్రి లేట్ నాగయ్య అని చెప్పేసి అతనికి తెలిసింది విచారణలో. అతనికి 2 కూతురు 1 కొడుకు సంతానం అని చెప్పేసి ఇతను దాదాపు ఒక 15 years బ్యాక్ నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. అంతేకాకుండా ఇతని కూతురు స్వాతి అని చెప్పేసి అమ్మాయి 20 years, ఈ సంవత్సరం 3వ నెలలో 6వ తేదీన ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ మానసికమైన సమస్యలతోనే అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. అది క్రైమ్ నెంబర్ 26/26 అని చెప్పేసి నంద్యాల 1 పోలీస్ స్టేషన్లో మేమే కేసు కట్టి విచారణ చేయడం జరిగింది. విచారణలో కూడా అదే విషయం బహిర్గతమైంది. ఆ విషయంలో ఇతను ఇంకా మానసికంగా తీవ్రంగా బాధపడుతూ ఈ దినం శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్టాచ్యూని పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి తెలిసింది మాకు. ఇతని భార్య వచ్చేసి చాగలి బాలమ్మ అని చెప్పేసి మున్సిపాలిటీలో సిఆర్పిగా గత 2020 సంవత్సరం నుండి పనిచేస్తూ ఉంది. దీని వెనకాల ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఇతని యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి బాగలేకనే జరిగింది. ఇతను ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. ఇతని మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకున్నాం. ఇతను మా యొక్క ప్రాథమిక విచారణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినాడని చెప్పేసి తెలిసింది. అది కూడా ఇంకా లోతుగా విచారణ చేస్తాం. దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేకుంటే వేరే యాంగిల్స్ ఏమైనా ఉన్నాయని కూడా విచారణ చేసి తదుపరి అప్డేట్స్ తెలియజేస్తాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.